అలీ ఇక్కడ ఒకరు నీతులు విమర్శలు చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మీరు వీళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 108. ముందుగా ఆరోగ్య సూత్రాలకు ఆయువు పట్టు, వ్యాయామానికి వెన్నుముక అయినటువంటి మన వంతెన రామకృష్ణ గారు మనతో కొన్ని అభిప్రాయాలు పంచుకున్నారు. అవి చూద్దాం. ముందుగా మనతో పాటు ఉన్న మన అతిథుల గురించి తెలుసుకుందాం. క్రిటిక్స్తో కన్నీళ్లు తెప్పించే చంద్ర గారు, అలాగే పంచులతో పంచులు ఓడదీయించే అల్లు గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మన కోసం వంతెన గారు పంపించిన ఆడియో క్లిప్ విందాం. ఆడియో ప్లీజ్. దయచేసి కొంచెం సౌండ్ పెంచండి. ఈరోజు కార్యక్రమంలో మనం ఆరోగ్య సూత్రాలు, వ్యాయామాల గురించి తెలుసు. ఈరోజు చిట్కా ఏంటంటే ముఖ్యంగా మహిళలకు పని తగ్గించడం ఎలా. మీరు పొద్దున్నే లెగిసి దోశలు అలాంటివి కాకుండా మొలకెత్తిన విత్తనాలు, మధ్యాహ్నానికి లంచ్ బాక్స్కి రెడీమేడ్ ఆకులు, అలములు ఇవన్నీ కూడా వంతెన ప్రొడక్ట్స్ కింద సూపర్ మార్కెట్లో అమ్ముతున్నాం. అంతేకాకుండా వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. అలాగే ఆకలితో వచ్చిన మీ వారికి సాయంత్రానికి వేడిగా వంతెన రెడీమేడ్ చపాతీలు చేయడం వల్ల మీకు చాలా పని కలిసి వస్తుంది. మరి పని కలిసి వచ్చిందని ఖాళీ ఉండకుండా మా వెబ్సైట్లోకి వెళ్ళి ఇంకా పని ఎలా తగ్గించుకోవచ్చు, ఇంకా వేరే ఆరోగ్య పాటించవచ్చు అన్నదాని మీద రీసెర్చ్ చేసుకోవచ్చు. దానికి మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.vantena.com. ఇలాంటి చిట్కాలు పాటించిన వారు చాలామంది అభివృద్ధిలోకి వచ్చారు. అంతేకాకుండా ఇది నెల రోజులు చేయడం వల్ల బొత్తుగా ఉన్నవారు సన్నగా నాజుగ్గా మునక్కాళ్ళ తయారవుతారు. వచ్చేవారు ఇంకొక ఆరోగ్య సూత్రంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అదండి సంగతి. 10,000కి పదిలమైన ఆరోగ్యం. సో మన వంతెన గారు మనతో వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలు మనతో పంచుకున్నారు. అల్లు గారు, అసలు మీ గురువు గారికి వంతెన అనే పేరు అసలు ఎలా వచ్చింది? మా గురువు గారికి వంతెన అనే పేరు రావడానికి మొదటి కారణం ఏంటంటే, ఒక పెద్ద నది ఉందనుకోండి, ఈ దారి నుంచి ఇంకొక దారికి వెళ్ళాలంటే ఒక వంతెన అనేది రహదారి కావాలండి. మరియు అలాగనే నెగిటివ్ నుంచి పాజిటివ్గా అవటము, లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవటానికి మధ్య వంతెనలా నిలిచారండి. ఆ విధముగా మా వంతెనగా అని నామకరణం అయిందండి మా గురువు గారికి. చంద్ర గారు, మీరేమంటారు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనకి అసలు వంతెన అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? నది, నెగిటివ్ నుంచి పాజిటివ్, లావు నుంచి సన్నం, ఏందండి ఇది? వీటి మీద వంతెనలు వేసే బదులు ఆ పోలవరం దగ్గర ఏమనండి, ఖర్చు తగ్గుద్ది, జనాలు బాగుపడతారు. ఆనంద్ గారు చెప్పండి సార్. మనందరికీ తెలిసిందే, చెప్పండి. వంతెన గారు వాళ్ళ ఊర్లో ఆకుకూరలు, వంతెన కింద ఆకుకూరలు, పల్లి బఠానీలు అమ్ముకునేవాడు. అఫ్కోర్స్ మరత మంచాలు అద్దెకు కూడా ఇచ్చేవాళ్ళు అండి. అలానే వాళ్ళ ఊర్లో వంతెన కృష్ణ అనేవాళ్ళు. ఆ వంతెన కాస్త వాళ్ళ శిష్యులు బిరుదుగా మార్చుకున్నారు. అదేం లేదండి, మీరు అభిప్రాయం అంతే, మీరు అలా ఆలోచిస్తున్నారు అంతే. సరే, మనం చర్చలో ముందుకెళ్లే ముందు మన మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 ఎవరిని సార్ మాట్లాడేది? ఆనంద్ గారా? అవునండి, సునీల్ మాట్లాడుతున్నాను. ఓ సునీల్ గారా, మీరా? మాకు ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ అండి. వంతెన గారు మా గురువు గారు అండి. ఆయన ప్రోగ్రాంలో నాకు మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా ఆనందం. చాలా థ్యాంక్స్ సార్. మీరు మాకు ఫోన్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాలు చెప్పారు. అంతేకాకుండా మీరు
ఒక కమెడియన్గా హీరోగా ఎలా మారారో కూడా మా ప్రేక్షకులకు తెలియజేస్తే మేము కూడా విని సంతోషిస్తాం. గురువు గారు చెప్పినట్టుగా ఆకులు అలములు తిని ఆయన చెప్పిన ఎక్సర్సైజ్లన్నీ చేశాను సార్. అసలు ఒకప్పుడు బొద్దుగా ఉన్నాను నేను, ఇప్పుడు 6 ప్యాక్తో అయిపోయాను సార్. వావ్, ఇదంతా గురువు గారు చదివారు సార్. అందుకే ఆయన ఫోటో మా గురువుగారు ఆల్బంలో సునీల్ కూడా మీ తేడాయనా? అవునండి, చూసారా మా గురువు గారు తలుచుకుంటే ఒక కామెడీని హీరో చేయగలిగారు. లావుగా ఉన్న ఆయన్ని సన్నగా చేశారు. ఈజ్ రియలీ గ్రేట్, అమేజింగ్. మా గురువు గారు ఇస్ గ్రేట్. చంద్ర గారు మీరేమంటారు సార్? రైజింగ్ లో ఉన్న సునీల్ని ఇండస్ట్రీలో లేకుండా చేశారు సార్. ఏంటి సార్ అంత మాట అన్నారు మీరు? ఏముందండి, కమెడియన్ గా ఉన్నప్పుడు అన్ని సినిమాల్లో ఉండేవాడు. హీరో అయ్యాక సినిమాలకే కరువు అయ్యాడు. కొవ్వుతో కళకళలాడతా గలగలా డైలాగులు చెప్పేవాడు సార్. ఇప్పుడు షూటింగ్లకే కరువు అయ్యాడు. ఈ విషయం మన సునీల్కి కూడా తట్టలేదు. తట్టితే ఆ ఫోటో తీకి బయటపడేస్తాడు. ఏంటండి అంత మాట అన్నారు? ఆయన ఏమో ఫోటో తీసుకెళ్ళి బయట పాడేస్తానంటారు, మీరేమంటారు దీనికి? మేము ఆ సునీల్ ఫోటో తీసి మా ఆఫీస్లో పెట్టుకొని మేము మా గురువు గారి పబ్లిసిటీ వాడుకుంటామండి. ఓ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్. అవునండి, గురువు గారి పబ్లిసిటీకి మేము ఆ ఫోటో వాడుకుంటామండి. మీ గురువు గారికి అంత కెపాసిటీ ఉంటే సునీల్ ఎందుకు? మన జయప్రకాష్ నారాయణ ఉన్నాడు కదా, కమెడియన్, దొక్కలా ఉంటాడు. ఆయన మీద ఏమనండి ఆకులు అలములు. ఏమప్పి ఎచ్చలు పడుతుంటావే, నాకు 6 ప్యాక్ అయింది. సరేలే చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే. వచ్చాడు చూసావా మా గురువు గారు? ఏంటి మా గురుగారు తలుచుకుంటే వచ్చే ఉగాది నాటికి ఛాలెంజ్ గా తీసుకొని జయప్రకాష్ నారాయణకి 6 ప్యాక్ తీసుకొని వస్తారు ఇదే స్టేట్కి. ఉగాది కానుక, వచ్చే ఉగాది కానుక ఇప్పుడే ఇస్తున్నారా? అవునండి, అడ్వాన్స్ బుకింగ్ అండి ఇక్కడ. బాగుంది సార్ మీ 6 ప్యాక్. అది సునీల్ గారికి అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్తూ ఆయనకి పూతరేకులు అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అసలు మీ గురువు గారు ఆయన పూతరేకులు తినాలనే కోరికని ఎలా తగ్గించారు సార్? అవునండి, గురువు గారు చెప్పారండి సునీల్కి పూతరేకులు చాలా ఇష్టం అన్నట్లప్పుడని. పూతరేకులు తినాలనిపించినప్పుడల్లా గురుగారు సునీల్కి చెప్పారు, ఆకులు అలములు తిను, నీకు పూతరేకులు అంటే విరక్తి పుట్టిందని చెప్పారండి. అప్పటి నుంచి సునీల్ గారు పూతరేకులు అంటే విరక్తారండి. సరే సార్, మనం చర్చలో ఇంకా ముందుకెళ్లే ముందు మన రెండో కాల్ ఎవరో చూద్దాం. హలో సార్ ఆనంద్ గారు, ఎవరు సార్ మీరు? చెప్పండి సార్. మీరు యాంకరింగ్ బాగా చేస్తారు. నన్ను గుర్తుపట్టని వాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారా? నేను సార్, బర్నింగ్ స్టార్ సంపు. సంపు గారా మీరా? మాకు కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్ మీరు మంత్రి గారికి మీకున్న అనుబంధం గురించి మాకు అందరికీ చెప్తే మేము విని సంతోషిస్తాం సార్. ఏముంది సార్, నన్ను మార్కెట్లో నెగిటివ్ పబ్లిసిటీతో వదిలేరు సార్. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నన్ను గుర్తుపట్టని వారు లేరు, తెలుగు వారికి నేను తెలియకుండా లేను. ఇదంతా మా గురువు గారు చదివే. గురువు గారు ఈజ్ గ్రేట్. ఉంటానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ కాల్ చేసినందుకు. అల్లు గారు మీరు చెప్పండి సార్, అసలు సంపుని నెగిటివ్ పబ్లిసిటీలో మార్కెట్లోకి ఎలా దించారు గురువు గారు? సంపుకి గురువు గారు చాలా చెప్పారండి. బాబు నువ్వు ఇండస్ట్రీలోకి రాలేవు, ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టము, అక్కడ చాలా ఆటుపోటులు ఉంటాయి, అక్కడ నిలదొక్కోవడం చాలా కష్టం అన్నారండి. అయినా కానీ పట్టుదలతో ఉండడంతో అప్పుడు గురువు గారు బర్నింగ్ స్టార్ అని బిరుదిచ్చారండి. అసలు గురువు గారు బర్నింగ్ స్టార్ అని బిరుదు ఎందుకు ఇచ్చారు సార్? కర్ర కాలితే ఏమైందండి? బొగ్గు సార్, బొగ్గు బొగ్గు. మరి మన సంపు కలర్ అదే కదండి. అందుకనే గురువు గారు సంపుకి బర్నింగ్ స్టార్ అని బిరుదిచ్చారండి. సార్ చంద్ర గారు మీరేమంటారు? బర్నింగ్ స్టారు, బొగ్గు. ఇండస్ట్రీకి, అదే మన తెలుగు ఇండస్ట్రీకి కర్మకాలి బొగ్గందిందండి. దాంతో బర్నింగ్ స్టార్ వచ్చాడు. మీ బిజినెస్ కోసం ఎవరిని పడితే వాళ్ళని హీరోని చేసేస్తారా? చేసేస్తాం. కంపుకి సెంటు రాసి సంపుగా వదిలేరు సార్ జనం మీదకి. అత్తరు రాస్తారు, పిత్తరు చేస్తారు. మీ అభిప్రాయం అంతేనండి. మేము అట్లా ఏం చేయమండి, అంతరు పిత్తలు ఏం చేయమండి. ఆనంద్ గారు చెప్పండి సార్. మన చిన్నప్పుడు ఒక ఫేమస్ డైలాగ్ ఉండేది సార్, చెప్పండి. బేటా సోజా నైతో గబ్బర్ రాజాయిగా అని. సంపు బాబు రాకతో నాన్న నిద్రపో, సంపు వస్తే చచ్చిపోతాం అనే డైలాగ్ వచ్చేసింది సార్. ఏంటి సార్ అంత మాట అంటున్నారు? కాదు సార్, నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. ఈ ఆకుల వనములు మన సంపు మీద ప్రయోగించలేదా? సంపు మీద ట్రై చేస్తే స్లిమ్గా ఈ పళ్ళు తప్ప మరేమీ కనిపించమని మా వంతెన గురువు గారు
ఆ పళ్ళకి వంతెన టూత్ పేస్ట్ ఇచ్చారండి. ఓ టూత్ పేస్ట్ ఇండస్ట్రీలో కూడా ప్రోడక్ట్ మీద ప్రోడక్ట్. అవునండి, మొత్తం టూత్ పేస్టే కాదండి, వంతెన వెబ్సైట్లోకి వెళ్తే మీకు చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. వంతెన ఆవకాయ, వంతెన కొరియర్ సర్వీసు, వంతెన బియ్యము, వంతెన పచ్చడిలో, వంతెన మడత మంచాలు. ఈ మధ్య కొత్తగా అది మీ అభిప్రాయం అండి. మళ్ళీ ఇప్పుడే కొత్తగా బ్యాచిలర్స్ కోసం వంతెన మ్యారేజ్ బ్యూరో అని కూడా స్టార్ట్ చేసామండి. మీకు కావాలనుకుంటే వంతెన.com వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయండి. జనాల్ని బాగానే పిండుతున్నారు సార్. అల్లు గారు, మీ అడ్వర్టైజ్మెంట్ పూర్తయితే మేము 3వ కాల్ ఎవరో ఓకే, థ్యాంక్ యూ అండి. హలో హలో, ఎవరండి మాట్లాడేది? నా పేరు సిరి అండి. సీరియల్ బ్రేక్లో కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. నేను వంతెన గారికి వీరాభిమానినండి. మీకు కూడాను. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తారండి. చాలా థ్యాంక్స్ అండి. వంతెన గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? లేదండి, ఇంకా నేను వంతెన గారి దగ్గర చేరుకోలేదు. నేను వంతెన గారి ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటానండి. ఆయన పోయిన వారం ఆఫీస్కి ఆకులు అలమలులో లంచ్ బాక్స్లో పెట్టవలసినవి చెప్పారు. అందులో భాగంగానే నేను అవి కూడా తూచా తప్పకుండా పాటించాను. మా వారు దానితో మా వారు 80 నుంచి 40కి వచ్చి ఎమర్జెన్సీ పాలయ్యారు. అయ్యో పాపం. ఎనీహో ఇన్సూరెన్స్ వారి పుణ్యమా అని వారం రోజుల పాటు 5 స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్లో సరదాగా గడిపి వచ్చేసాము. సూక్ష్మంలో మోక్షంలో మీకు ఈ లబ్ధి చేకూరిందన్నమాట. అయితే అదేమిటో కానీ వచ్చినప్పటి నుంచి మా వారు నన్ను వంట చేయొద్దని బతిమలాడుతున్నారండి. అప్పటి నుంచి నేను హ్యాపీగా సీరియల్స్ చూసుకుంటూ ఉన్నానండి. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా వంతెన గారికి ఫాలోవర్స్ అండి. వంతెన గారి గురించి చాలా మంచిగా అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. వంతెన గారి గురించి చాలా విషయాలు కొన్ని చెప్పండి అండి, మంచి విషయాలు. నాకు ఇప్పుడు చెప్పే టైం లేదండి, సీరియల్ స్టార్ట్ అవుతుంది, నేను సీరియల్ చూడాలి. బాయ్ అండి. చాలా థ్యాంక్స్ అండి, మీ బిజీ స్కెడ్యూల్లో మా కోసం టైం కేటాయించినందుకు. అల్లు గారు, గృహిణులు కూడా వంతెన గారి అభిమానులు ఉన్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చూశారు కదండి, మహిళా ఉత్సాహం. మా గురువు గారు మహిళలు పురుషులనే కాదు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటారండి. చూసారు కదా. చంద్ర, దీనికి మీరేమంటారు? ఏడ్చి మొహం కడుక్కొని మళ్ళీ ఏడ్చినట్టుంది సార్. పాపం వాళ్ళ ఆయన. నాకు ఈ భార్యా బాధిత సంఘం ఎందుకు పెట్టారో ఇప్పుడే అర్థమవుతుంది సార్. దీని వెనక కూడా మన వంతెన గారి హస్తం, సైకిల్, ఫ్యాను అన్నీ ఉన్నట్టున్నాయి. బాగానే ఎగదోశారు మా మహిళల్ని. సిరి గారిని సూపర్ సీనియర్ మాత్రం చూడొద్దని చెప్పండి సార్, వాళ్ళ ఆయన సంక్షేమం కోసం. కానీ ఇప్పుడు మనం చెప్పలేమండి, ఆవిడ ప్రస్తుతం బిజీగా ఉన్నారు, వేరే ఛానల్ పెట్టుకుని టీవీ సీరియల్ చూసుకుంటున్నారు. మీరు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో వారికి ఈ విషయాన్ని చేరవేస్తాం, వారి భర్త యొక్క క్షేమం దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడే సిరి గారు వాయిస్ ఏంటంటే మీ టీవీ ప్రోగ్రాంలన్నిటికీ కాల్ చేసే ఒక వాయిస్ గుర్తొస్తుంది సార్. ఏది మన సెషన్ కోర్టు చెట్టు కింద రెగ్యులర్ సాక్షి లాగా. అది మీ యొక్క అభిప్రాయం మాత్రమే. మేము చాలా ప్రతిపక్షం ఏ విధమైన పక్షపాతం చూపించకుండా అందరినీ సమదృష్టి